తెలంగాణ రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు వింత వైఖరిని అవలంబిస్తున్నాయి. తాజాగా యాసంగి పంటలు వేసేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. యాసంగిలో ఒడ్లు వేయకూడదంటూ కరాఖండిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తుండటంతో రైతులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా యాసంగి పంటకు కూడా 12 లక్షల ఎకరాలకు కూడా నీరు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వరి వద్దంటూ కూడా ఇంతవరకు నీరు అందుబాటులో ఉన్నా కూడా ఏ పంటలు వేయాలో కూడా తెలియక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైతులు. ఇక మిగతా మంది రైతులు కూడా చాలామంది వరి పంటలకు మొగ్గు చూపుతున్నారు. చాలా ప్రాంతాల్లో వరి నాట్లు కూడా ఇప్పటికే వేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు కూడా లెక్క చేయకుండా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక పూర్తిగా పంటలు ఈ రకంగా వేయకూడదంటూ నిరంకుశంగా మాట్లాడినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈరోజు యాసంగి పంటకు సంబంధించి ముందస్తుగా ఒక ప్రణాళిక లేకపోవడం, దీనికి సంబంధించి కార్యాచరణ లేకపోవడం, ముందుగా పంటలలో సంబంధించి రైతుల అవగాహన కల్పించకపోవడంతో పూర్తిగా ఈరోజు రైతులని ఏం చేయాలో కూడా దిక్కుతోచిన స్థితికి తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పుడు వానాకాలం పంటల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఒక రకమైతే, ఆ స్టెప్ దాటి యాసంగి పంటకు సంబంధించిన సమస్య కూడా చూస్తే రైతులు పూర్తిగా వరి వేసేందుకే మొగ్గు చూపుతున్నారు యాసంగిలో. ఎందుకంటే వాటర్ అంతా కూడా అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా పుష్కలమైనటువంటి నీరు ఉన్న నేపథ్యంలో ఇతర పంటలకు అనువుగా లేనటువంటి భూములు కూడా వరికి అనుకూలిస్తాయంటూ కూడా వరి వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మొండిపట్టుగా వరి వేయకూడదు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న సందర్భం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు బీజేపీ నాయకులు అల్జపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాస్ గారు, సో యాసంగి పంట కూడా మొదలవుతుంది, ప్రభుత్వం మాత్రం అదే పట్టుతో ఉంది, ఒక్క గింజ కూడా వరి వేయొద్దు మేము కొనమంటూ కూడా. కానీ రైతులకు ఆల్టర్నేట్ లేని పరిస్థితి. పూర్తిగా 12 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతున్న భూములున్నాయి. వాటన్నిటిలో వరి వేయక తప్పని పరిస్థితి. వరి పంటలు ఇప్పటికే రైతులందరూ కూడా వేస్తున్నారు తటైందని చెప్పేసి. అయినా ప్రభుత్వం మాత్రం ఇదే స్టాండ్ తీసుకుంటుంది. ఏం చేయాలంటారు? రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? శ్రీనివాస్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. సాయి గారు, రైట్. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రం యొక్క రైతుల పట్ల గాని, వ్యవసాయ విధానం పట్ల గాని ఏ మాత్రంగా కూడా ముందు చూపు లేని కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇటువంటి ఒక అయోమయ పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం గత 3-4 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నది, ఈ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక రాబోయే కాలంలో డిమాండ్ తగ్గేటువంటి ఒక పంటలకు ఆ పంటలు మానుకొని ఆల్టర్నేట్ పంటలకు పోవాలని చెప్పేసి చెప్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్రంలో వరి సాగు మెయిన్లీ రబీ సీజన్ లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలంగా కేంద్రానికి ఎఫ్సిఐ ద్వారా ఈ యొక్క పార్బాయిల్ రైస్ సప్లై చేస్తుందో దాన్ని ఎవ్వరు కూడా కన్జ్యూమ్ చేసే పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళలో ఇప్పటికే వాళ్ళు పండిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ డిమాండ్ లేనటువంటి పరిస్థితిలో మీరు మానుకోండి అని చెప్తూ వస్తున్నది. కానీ ఈ యొక్క రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాన్ని చేస్తానని చెప్పేసి, ప్రాజెక్టు కట్టి నేను ఇస్తున్నా అని చెప్పేసి అనాలోచితంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని కేవలం వరి సాగు కోసం ఎంకరేజ్ చేయడం కారణంగా ఇవాళ ఈ యొక్క రబీ సీజన్ యొక్క దుస్థితి నెలకొన్నది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోని రైతులకు ఆల్టర్నేటివ్ పంటలు వేయాలని చెప్పేసి, ఏ పంటలు వేస్తే ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది, ఏ పంటలు వేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు, ఏ పంటలు చేస్తే ఈ యొక్క మార్కెట్ లో మరి డిమాండ్ తోని అమ్ముకోవచ్చు రైతుల ఉద్దేశంతో చెప్పి ఉంటే ఈ యొక్క పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నా నిరంజన్ రెడ్డి గారు ఆలోచించారు, నా అధికారులు ఆలోచించారు, ముఖ్యమంత్రికి అయితే అసలే టైం లేదు ఇవ్వడం గురించి తప్ప ఇంకేమీ కూడా పట్టించుకోకుండా తనకు నచ్చిన అంశం మీద దృష్టి పెడతారు. కేవలం నీళ్లు మాత్రమే తీసుకురావడం కోసం, నీళ్ల యొక్క ఏరియా పెంచడం కోసం చూస్తారు. కానీ రాష్ట్రంలో 6 తడి పంటల కోసం ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయలేదు. అవకాశం ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో 6 తడి పంటలు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించే అవకాశం ఉన్నది. విదేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మోర్ దెన్ 22-23 పంటల మీద
ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 3-4 సంవత్సరాల క్రితం ఈ యొక్క సపోర్ట్ ప్రైస్ పెంచడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలిగా రాష్ట్రం. ఆ రైతుల్ని కూర్చోబెట్టి వ్యవసాయ సంఘాలు ఉన్నాయి, పరపతి సంఘాలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర రైతుల్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇవాళ ఏమైంది, రైతులకు ఆల్టర్నేటివ్ పంట లేక, అలవాటు లేక మళ్ళీ వరి పండించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచ్ విల్ హ్యావ్ నో డిమాండ్ ఇన్ మార్కెట్ ఇన్ రబీ సీజన్. అనవసరంగా ఆ యొక్క రైతుల్ని నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, మీరు ఎవ్వరు పండించద్దు, మేము కొనమని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నా పొరపాటు కారణంగా రైతులు మరి 3 సంవత్సరాలుగా అలవాటు చేసుకోలేని కారణంగా నేనన్న ఈసారికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బోనస్ ప్రకటిస్తాను, నూకలు ఎక్కువ వచ్చిన కారణంగా ఆ లాస్ ను నేను భర్తీ చేస్తాను, రైతుల్ని ఆదుకుంటాను, ఎంతైతే కరెక్ట్ రైస్ రైస్ వస్తుందో అంత మాత్రమే కొని మిగతా లాస్ కి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ధైర్యం చెప్పి ఉండాల్సింది. రైతుల్ని ఆదుకోవడానికి కొంత ఫండ్ అలొకేట్ చేసి ఉండాల్సింది. అలా చేయకుండా ఓపెన్ గా చేతులెత్తేయడం, మీరెవ్వరు పండించద్దు, మీరెవ్వరు కూడా నన్ను అడగద్దు, షాప్స్ మేము ఈ యొక్క తూకం కోసం మేము ఎక్కడ కూడా పెట్టం అని చెప్పి చెప్పడం కారణంగా ఈ రైతుల యొక్క పరిస్థితి ఘోరంగా తయారైంది, రోడ్ల మీదకి వచ్చారు. అయినా ఒక్కనొక సందర్భంలో రైతులు ధైర్యం చేసి కొంత ప్రాంతానికి మరి పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో కూడా మళ్ళీ క్యాప్ పెడతా ఉన్నారు, 12 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తాం, అంతకు మించి ఇవ్వమని చెప్పేసి. మీరు కొనడం లేదు, రైతులు పండిస్తా అంటే పండించడానికి నీళ్లు ఇవ్వని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం. రైతులు రైస్ మిల్లర్స్ తో నేను చాలా మందితో మాట్లాడాను, సాయి గారు, పెద్ద రైస్ మిల్లర్స్ తో మాట్లాడా. ఏమి కాదు, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా బోనస్ ఇచ్చుకుంటే రైతులకు ఆదుకున్నట్టు అవుతుంది. కన్జ్యూమబుల్ రైస్ ఎంత వస్తుందో మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు, ఫార్మల్ రైస్ కొద్ది గొప్ప అని ప్రైవేట్ లో రైస్ మిల్లర్స్ మాట్లాడుతున్నారు. అంటే ఈ 1 సంవత్సరం కోసం రైతుల గురించి. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం కనిపిస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ప్రస్తుతం వరకు సాగర్ గారు కూడా ఉన్నారు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఎస్ సాగర్ గారు, ఈరోజు యాసంగి పంటకాలం రానే వచ్చింది, అటువైపు పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి, వరి అసలే వేయకూడదు అనేటువంటి అంశం. కానీ 12 లక్షల వరకు కూడా ఎకరాలలో పూర్తిగా సాగునీరు అందేటువంటి పరిస్థితి, అక్కడ వరి తప్ప వేరేది ప్రత్యామ్నాయం వేయకుండా ఉండేటువంటి పరిస్థితి రైతులకు కనిపిస్తుంది. చాలామంది కూడా నాట్లు వేస్తున్నారు ఆల్రెడీ. ప్రభుత్వం మాత్రం ఈ రకంగా ఇంకా అదే స్టాండ్తో ఉంటుంది. ఎలా చూస్తారు దీన్ని? రైతులకు ఈ సమస్యని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నిట్లో కూడా నీటి పారకం ఉన్న దగ్గర ఖచ్చితంగా వరి వేయాల్సిందే. చెరువుల కింద చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి పొలాల్లో కూడా ఖచ్చితంగా వరి సాగే సాధ్యమవుతుంది. చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఏమన్నా ఆరుతడి పంటలు వేసుకోవచ్చు, కానీ నీటి పారకం ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా వరి సాగు చేయాల్సి ఉంటది. అయితే ఇతర పంటలకు మళ్లించాలి అని అనుకున్నప్పుడు ముందుగానే ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకొని మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇతర పంటలు ఏమున్నాయి, ఆ పంటలకు మద్దతు ధర ఏంటి, తర్వాత దాని కొనుగోలు పరిస్థితి ఏంటి, పంటలు ఏ ప్రాంతంలో ఏ పంట పండే అవకాశం ఉంది, ఈ వివరాలన్నింటినీ ముందుగానే చర్చించి రైతు సంఘాలు, ఇతర మేధావులు, చాలా మంది వ్యవసాయ రంగంలో నిపుణులు ఉన్నారు, లేదు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి నిర్వహించి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 పంటలు ప్రత్యామ్నాయ పంటలుగా ప్రకటన చేసింది. దాంట్లో పెసర గాని, మినుములు గాని, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, తెల్ల కుసుమలు, ఆవాలు, ఆముదాలు ఇట్లాంటి పంటలు ప్రకటన చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాంట్లో ఆముదాలకు, ఆవాలకు మద్దతు ధర అనేటువంటిది లేదు. కాబట్టి కనీసం మద్దతు ధర ఉండడంతో పాటు ఖచ్చితంగా ఈ పంటలు కనుక వేస్తే మీకు
కొనుగోలు గ్యారంటీ ఉంటది, మద్దతు ఉంటది. దాంతో పాటు అవసరమైతే అదనంగా బోనస్ రూపంలో కూడా ఇస్తామనేటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ఉంటే ఖచ్చితంగా కొంత మారేటువంటి, ఒకసారి అంత మారకపోయినా కొంత మారే అవకాశం ఉంటది. కానీ మన రాష్ట్రానికి అవసరమైనటువంటి దాంట్లో లేదు, మన దేశంలో కొరతగా ఉండి విదేశాల నుంచి తీసుకుంటాం, పప్పు ధాన్యాలు, నూనె దినుసులు దిగుమతి చేసుకుంటాం. వాటికి డిమాండ్ కూడా అయితే దిగుబడిగా చూసినప్పుడు ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాల కంటే ఎక్కువగా పండదు. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం మేము బోనస్ రూపంలో ఇస్తాము అని కనుక ప్రకటన చేస్తే ఖచ్చితంగా రైతులు దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటది. అంటే మన రాష్ట్రానికి అవసరం. రెండోది, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలు, పండ్లు వీటికి సంబంధించి చూసినప్పుడు ఈ రోజు కూడా పక్క రాష్ట్రాల నుంచే వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి ఇప్పుడు మన బోయినపల్లి మార్కెట్ లాంటి చోట్ల చూసినప్పుడు 60% కూరగాయల దాకా ఇతర ప్రాంతాల నుంచే వస్తుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ట్రాన్స్పోర్ట్, దాని ఛార్జీలు పెరిగి అక్కడ రైతాంగానికి ఏమో పెద్దగా ఉపయోగం వాళ్ళకేం బాగా లాభాలు వస్తున్నాయని మేము అనుకోవట్లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వినియోగదారులకి ఎక్కువ మొత్తంలో కిలోకి 80 రూపాయలు 100 రూపాయల దాకా వినియోగదారులు అధికంగా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కానీ లేదా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం చెప్పింది పంట కాలనీలు అనేటువంటి, అట్లా ఏ ప్రాంతంలో ఏ కూరగాయలు పండేటువంటి అవకాశం ఉంది, ఏ పళ్ళు పండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అట్లా ప్రోత్సహించి రైతాంగాన్ని గనక అటువైపు మళ్లించగలిగితే అక్కడ రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది. అంటే కొనుగోలుకు గ్యారంటీ చేయాలి. ఒక పండ్లకు, కూరగాయలకు కొనుగోలుకు గ్యారంటీ, మద్దతు ధర కూడా ఇంత గ్యారంటీగా ఉంటది అనేటువంటిది ప్రభుత్వం కనుక ప్రకటన చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇటువైపు డైవర్ట్ అవుతారు. దాంతో పాటు ప్రజానికానికి, మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమైతుంది, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, డబ్బులన్నీ విదేశాలకు పోతాయి లేదా ఇతర రాష్ట్రాలకు పోతాయి. కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి రీత్యా చూసినప్పటి కూడా ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ ప్రణాళికని, అంటే హడావుడిగా ఇప్పుడు యాసంగిలో వేస్తున్నారు కాబట్టి విత్తనాలు, ఇప్పుడు హడావుడి కాకుండా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని గ్రాడ్యువల్ గా అభివృద్ధి చేసుకుంటూ పోతే గనక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి ఇద్దరికి కూడా ఉపయోగంగా ఉంటది. తర్వాత ఇప్పుడు వరికి సంబంధించి హడావుడి, అంటే వరి వేయొద్దు అన్నారు, నీళ్లు పారకం 12 లక్షల ఎకరాల దాకా నీళ్లు పారకానికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రణాళిక రూపొందించారనేటువంటిది చెప్తున్నారు. వాస్తవంగా కూడా ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా వరి వేయాల్సిందే, వేసినటువంటి వరిని కొనాల్సిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి డైరెక్ట్ కొనే పరిస్థితి ప్రజెంట్ లేదు. 2004 దాకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సేకరణ చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది కాబట్టి అది వేసిన తర్వాత ఖచ్చితంగా ఎంత టార్గెట్ దాన్ని బట్టి కొనుగోలు చేయాల్సిందే. అయితే ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న దాంట్లో వరిని తగ్గించాలనే దానికోసం అసలే వరి వేయొద్దనేటువంటి ప్రచారాన్ని చేస్తారు. వరి ఎట్లా వాళ్ళకు కూడా తెలుసు, నీళ్లు పారకమండి దగ్గర వరి కాకుండా ఇంకేం పంటలు వేస్తారు, ఇంకా వేరే పంటలు వేసేటువంటి అవకాశం లేదు. చెరువులకు దగ్గరగా ఉండే ప్రాంతం కానీ ఈ కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతంగా వేరే పంటలు వేసుకునే అవకాశం కూడా లేదు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు బోర్ల దగ్గర, తర్వాత బావుల దగ్గర ఉన్న దాంట్లో కొంత డైవర్ట్ చేసే అవకాశం ఉంటది. అది రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఏ పంటలు వేయాలనేది ఉండాలి. అయితే 10 పంటలు ప్రకటన చేసి వదిలేస్తేనే సరిపోదు. దానికి కావాల్సినటువంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆముదాలు అన్నారు, ఆముదాలు అన్నారు, విత్తనాలు ఏడ దొరుకుతున్నాయి? ఆముదాలకు కానీ ఆవాలకు కానీ దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వం అన్న వాటిని అందుబాటులో పెడుతుందా అంటే అందుబాటులో పెట్టే పరిస్థితి లేదు. వేరుశెనగకే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు రైతులు. వేరుశెనగ కూడా గతంలో చూసినప్పుడు ఈ వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో పండించినటువంటి వేరుశెనగ కూడా సకాలంలో కొనకపోవడం వల్ల రైతులు ప్రతిసారి ఆందోళన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు విస్తారంగా వేయమని అంటున్నారు. ఇప్పుడు పెసర గాని లేదా మినుములు గాని కుసుమలు గాని ఇవన్నీ వేయమంటున్నారు. దాని కొనుగోలుకు సంబంధించినటువంటి గ్యారంటీ కూడా ఇప్పుడు కందులు వచ్చేస్తున్నాయి, కందులకు వస్తున్నారు. కందులు వస్తున్నటువంటి సమయంలో కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సకాలంలో కనీసం మద్దతు ధర, బోనస్ అనేది సెకండరీ, కనీసం మద్దతు ధర అమలైతే గనక రైతులు అటువైపు ఆ పంటల వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
ఆ కొనుగోలు చేసినటువంటి వాటికి మళ్ళీ సకాలంలో డబ్బులు చెల్లించడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆ విషయంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఖచ్చితంగా ఒక పంటలకు దీర్ఘకాలిక ప్రణాళిక అనేటువంటిది, ఇప్పటికప్పుడు హడావుడి కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మన రాష్ట్రంలో ఎంత వినియోగిస్తాం అనేటువంటి దాని మీద కేంద్రీకరణ చేస్తే మిగతా తర్వాత ఎగుమతులు ఇవన్నీ కూడా తర్వాత చూసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా రైతాంగానికి ప్రజానికానికి ఇద్దరికి కూడా ఉపయోగం జరుగుతుందని చెప్పి భావిస్తాం. తర్వాత ఇప్పుడు వానాకాలం పంటలో అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గరనే ఇలాంటి అవస్థలు చూసాం. యాసంగి తర్వాత ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఓపెన్ చేయమని ఓపెన్ స్టేట్మెంటే ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో యాసంగి పంట చేతికి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? వందల కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించామని చెప్పి ప్రకటన చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైంది. అయితే కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎక్కడెక్కడైతే కొనుగోలు అంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి వచ్చేటువంటి ప్రాంతాల్లో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎద్దులు తీసుకొచ్చి బంతి కట్టి నూర్పిళ్లి చేసేటువంటి పరిస్థితి కానీ, ట్రాక్టర్లతో తిప్పే పరిస్థితి కానీ, లేదా హార్వెస్టర్లు వచ్చిన తర్వాత కొన్ని రోజులలోనే లక్షల టన్నులు వచ్చేస్తున్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు తక్కువ కాలం పెట్టినా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పెట్టి సకాలంలో వెనక కొనుగోలు చేయగలిగి ఉంటే ఎట్లాగో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసే దాంట్లో ఏం తేడా లేదు. మీరు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ రైస్ మిల్లర్స్ తక్కువ ధరకు 1500-1600 క్వింటాలు కొంటున్నారు. 1960, 1940 రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధరని వాళ్ళు 1500-1600 కొని రైతాంగానికి నష్టం చేస్తారు. అంటే కొనుగోలు ఎప్పుడైతే ఆలస్యం అవుతాయి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు తక్కువ ధరకు రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మొలకలెత్తిన పరిస్థితి కూడా మనం చూస్తాం. యాసంగికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఇప్పుడు మేము అసలు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము అని చెప్పి ప్రకటన చేసిన, ఇప్పుడు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిందే, ఇవి కొనాల్సిందే. లేకపోతే రైతాంగం గతంలో లాగా రైతులు పండించిన పంట అంతా తామే వాడుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మార్కెట్కి వస్తుంది, కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిందే. లేకపోతే కనుక ఖచ్చితంగా రైతుల ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక పంటల విషయంలో రైతులు ప్రత్యక్షంగా ఆందోళన పోరాటాల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం కనుక ఆ చర్యలు తీసుకోకపోతే అది కూడా ఖచ్చితంగా రైతులు పోరాటాల్లోకి వస్తారు అనేటువంటి విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి చెప్తున్నారు కానీ వరి వేయొద్దు, ప్రత్యామ్నాయాలు వేసుకోవాలంటున్నారు కానీ ప్రత్యామ్నాయాలు అంటే ఏంటి, ఏ భూములకు ఏది సెట్ అవుతుంది అనేటువంటి పూర్తి అవగాహన రైతులకు కనిపించట్లేదు. అక్కడ అగ్రికల్చర్ అధికారులు కూడా వెళ్ళి వారికి వివరించిన పాపాన పోవట్లేదు. దీనికి ముందు ఒక కార్యాచరణ కూడా ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం అంటూ పైకి చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వారికి ఎలాంటి పంట వేయాలో గైడ్లైన్స్ మాత్రం ఇవ్వట్లేదు. దాని ద్వారా వాటర్ పాడేటువంటి అన్ని ఏరియాలో వరితో పాటు మిగతా రైతులు కూడా వరి వేసుకుంటున్న సందర్భం ఎలా చూస్తారు దీన్ని? వాస్తవంగా అంటే ప్రత్యామ్నాయ పంటలు అని సాగర్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు సాయి గారు చెప్పండి. ఇదే నేను చెప్తున్నాను కదా, పూర్తిగా వైఫల్యమే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకుంటే ఈ రాష్ట్రంలోని సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు. ముఖ్యమంత్రి గారు పొలిటికల్ ఇంట్రెస్ట్ తోని ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు కనీసం బ్యూరోక్రాట్స్ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఫోర్కాస్ట్ చేయాలి, విజనరీగా ఉండి రాష్ట్ర రైతుల్ని కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని కావచ్చు రైట్ లైన్ లో తీసుకెళ్లడానికే ప్రయత్నం చేయాల్సిందే ఈ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అధికారులు, లేకుంటే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్టులు కావచ్చు, అధికారులు కావచ్చు. దీన్ని విస్మరించిన కారణంగా నైదర్ ఆఫీసర్స్ కుడ్ నార్ ఆ యొక్క ముఖ్యమంత్రి వారి యొక్క మంత్రివర్గం కానీ ఎవరు కూడా పట్టించుకొని కారణంగా ఈ లాస్ట్ రైతులు ప్రత్యామ్నాయంగా చేసుకోవడానికి ఒక్క పంట, ఒక రబీ సీజన్ ని తట్టుకొని వేల కోట్ల రూపాయలు మీరు దారాదత్తం చేస్తున్నారే, కోసం ఇష్టారాజ్యంగా జీవోలు ప్రొసీడింగ్లు ఇచ్చినారే, అవన్నీ కూడా ఓవర్ రైట్ ఏ మాత్రం కూడా క్వాలిటీ లేకుండా కన్స్ట్రక్ట్ చేసినటువంటి
ఆ వృధా డబ్బుల బదులు ఈ యొక్క రాష్ట్రాలు మరి వెచ్చిస్తే రైతులు ఉపశమనం కలుగుతుంది. దాని తర్వాత ఆరుతడి పంటలకు పోతారు. రబీ సీజన్ కల్లా వారి యొక్క పొలాల్లో దానికి అనుగుణంగా రాబోయే కాలానికి అనుగుణంగా పంటల మార్పిడికి అవకాశం ఉంటది. రైతులు వింటారు, సముదాయిస్తే అర్థం చేసుకుంటారు, పరిస్థితిని అర్థం చేసుకొని అంతకన్నా బెటర్ ఆపర్చునిటీ రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తున్నది అనే ఒక విశ్వాసం కలిగినప్పుడు తప్పనిసరిగా రైతులు కూడా కన్విన్స్ అవుతారు. చేయాల్సింది నిష్ఠతోని ఇష్టంతోని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆ పని చేయాలి, ప్రయత్నం చేయాలి. చెయ్యకుండా హుకుంనామా జారీ చేసి నేను నీళ్ళు ఇయ్యను పో అని చెప్పేసి, నేను కొనను పో అని చెప్పేసి రైతుల్ని భయపెట్టిస్తే ఆ యొక్క పొలాలన్నీ కూడా బీడు భూములుగా తయారవుతాయి. రైతులు ఆత్మహత్యలు పాల్పడతారు, ఆకలి చావులైతాయి. ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ యొక్క సమస్యను తీవ్రంగా తీసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాల్సి పోయి పంజాబ్, హర్యానాలో, ఉత్తరప్రదేశ్ లో చనిపోయిన రైతులనే నేను ఇస్తానని చెప్పేసి 5 లక్షలు 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఫర్మానా ఇచ్చినారే మీరు. ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకోవడానికి మీకు మనసు రావట్లేదా? మీరు చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు మీ యొక్క యాక్షన్ మొత్తంగా కూడా టువర్డ్స్ రైతుల ఇంట్రెస్ట్ కాపాడడానికి ఉండాలి కదా. ఆ రకంగా చేయకుంటే ఇప్పటికి కూడా దాన్ని మరి మీ మనసు మార్చుకోకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత బేజిమేరీ సర్కారు ఇంకెక్కడ ఉండబోదు. కాబట్టి ఇప్పటికన్నా 6 తడి కోసం ప్రయత్నం చేస్తూనే రెండవ దిక్కు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. మూడో దిక్కు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు దాన ధర్మాలకు దాతగా పేర్కొన్నారు కదా, మీరు దానం ఇవ్వండి గరీబులకు, మీరు దానం ఇవ్వండి ఆఫ్రికా కంట్రీకి పంపండి. ఆ తింటారు, తింటుండొచ్చు. ఒక్క సీజన్ కోసం ఆ యొక్క రిస్క్ తీసుకోకుండా కేవలం అహంకారానికి పోయి కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను వినాలనా, నా తల వంచుకోవాలనా, వాళ్ళు చెప్పినట్టుంటే నా పరువు యొక్క రాష్ట్రంలో ఏముంటది అని ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ కు పోయి ఇగో అడ్డం వచ్చి ఈ రైతుల ఇంట్రెస్ట్ కాపాడడానికి మరి ముందుకు రాకపోవడం అంటే నిజంగా దురదృష్టం. ఇప్పటికీ ఇమ్మీడియట్ గా మీ రైతు సంఘాలని పిలిపించండి, లేదా మీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, రైతుల్ని కూర్చోబెట్టి సముదాయించండి. రైట్, డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. టైం ఎక్కువ లేదు. ఒక దిక్కు పంట కొనక రోడ్ల మీద ఉన్నారు, డబ్బులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. రెండో దిక్కు ఏ పంట వేయాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పటికన్నా మీరు అందరు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మంత్రులు వెళ్ళండి, మీరు మాట్లాడండి. మాట్లాడకుండా రాజకీయ రైతులు రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి? అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కొలాప్స్ అవుతా ఉన్నది. అధికారులకు ఏ మాత్రంగా కూడా ఈ ప్రభుత్వ పెద్దల మీద గౌరవం లేకుండా పోయింది. మేము ఏం చెప్పినా వినరు వాళ్ళు. కాబట్టి మాకేం చేసేది అని చెప్పి నిర్లక్ష్యం వారి యొక్క డ్యూటీ పట్ల ఆవహించింది. ఇప్పటికైనా ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సాగర్ గారు. మొత్తానికి యాసంగి కాలానికి సంబంధించిన పంట కాలం రానే వచ్చింది. ప్రభుత్వం మాత్రం ఒక మొదటి నుంచి ఏ రకంగా మాట్లాడుతుందో అదే రకమైనటువంటి మాట పైన భీష్మించుకొని కూర్చుంది. వరి సాగు చేయకూడదు, వరి పంట నాటకూడదు అంటూ, వరి ధాన్యం ఒక్క గింజ కూడా నాటొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ 12 లక్షల ఎకరాలకు పైగా పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు సిద్ధమైన తరుణంలో అక్కడ వరి తప్ప వేరే ఎటువంటి పంట పండడానికి ఆస్కారం తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు క్రియేట్ అయినా కూడా ప్రభుత్వం ఈ రకంగా మొండి వైఖరిని అవలంబించడం, రైతుల పట్ల ఈ అయోమయానికి గురి చేయడం, రైతులను కన్ఫ్యూజ్ చేస్తూ పంట వేసుకునే స్వాతంత్రం కూడా లేదా అనేటువంటి వారి ఆలోచన విధానానికి వెళ్ళేటువంటి విధంగా ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిలో భాగంగా యాసంగి పంటకు సంబంధించి ఇప్పటికీ వరి నాట్లు కూడా మొదలయ్యాయి. చాలామంది రైతులు కూడా వరి నాట్లే వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం వద్దన్నప్పటికీ కూడా తమకు పండేటువంటి పంట, తమ భూముల్లో పండేటువంటి పంట ఇదే అనేటువంటి ఉద్దేశంతో వారు చాలా ప్రాంతాలలో కూడా అనేక ప్రాంతాలలో కూడా వరి ధాన్యాన్ని ఇప్పటికే నాట్లు వేస్తూ ముందుకు వెళ్తున్న తరుణం కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది, యాసంగి ముగిసే సమయం, కోతల సమయం వచ్చేసరికి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందా, రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుందా, లేదంటే మరొకసారి కొనుగోలు పూర్తి స్థాయిలో ఆపేసి రైతుల ఆగ్రహానికి యాసంగి కొనుగోలు సమయంలో గురవుతుందా అనేది
కాలం నిర్ణయిస్తుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.